గుడ్ మార్నింగ్, కూర్చోండి. శారదా బుక్ ఎరా, నిన్న మిమ్మల్ని అందరినీ సైంటిస్టుల పేర్లు చదువుకురమ్మన్నాను. చదువుకొచ్చారా? గుడ్. ఇప్పుడు మన ఫిజిక్స్ ఒలింపియాడ్ విన్నర్ రాకేష్ తో మొదలు పెడదాం. చెప్పు నాన్న. ఐన్స్టీన్ సార్. వెరీ గుడ్. ఈ ఊరికే ఐన్స్టైన్ రా నువ్వు. నెక్స్ట్ న్యూటన్ సార్. ప్లీజ్ రా చెప్పరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా సీనుగా ఒక్కడ చెప్పు. అది అది సీను సీను సిగరెట్, సీను గడి పిల్లం బిస్కెట్ అన్నారా. ప్లీజ్ రా, వాడు వేసుకుంటాడు రా. అరే ప్లీజ్ రా. ఎల్లా ప్రగడ సుబ్బారావు సార్. వసీకరణ్ సార్. మా అవ్వ సార్. ఎంఎస్ స్వామినాథన్. ఎరా, ఏం పేరు చెప్పావు? నిన్నే ఏం పేరు చెప్పావు? వసీకరణ్ సార్. వసీకరణ్ ఎవర్రా? అదే సార్, రోబో సినిమాలో వసీకరణ్ కూడా సైంటిస్టే కదా అని. నువ్వు ఉండరా, నువ్వు ఉండు. ఎరా, నువ్వేం పేరు చెప్పావు? మా అవ్వ సార్. షో. మేడం క్యూరియా? కాదు సార్, మా అవ్వే. అవ్వా? ఏం కనిపెట్టిందిరా మీ అవ్వ? పొగ్గొట్టాను సార్. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊతారు కదా సార్, అది. అలాగే సార్, అలాగే. ఇదే లేచి నిలబడరా. సార్ లేచి నిలబడు. మా అవ్వ ఎప్పుడు చెప్తా ఉంటది సార్, పొగ్గొట్ట నేనే కనిపెట్టానని. నువ్వు ఈ పీరియడ్ అంతా నిలబడు, నువ్వు ఈ రోజంతా నిలబడు. ప్లీజ్ సార్. సార్ రై 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 నిలబడరా వసి, నిలబడు. లే లే. కాదు సార్, అలా చెప్పకూడదు. వసి లేరా, లే అని చెప్పాలి సార్. ఈడు రఘుపతి, పిచ్చి పలు రకాలంటారు. వీడికి మాత్రం ఒకటే పిచ్చి, వర్మ. రామ్ గోపాల్ వర్మ. ఎంతలా అంటే పాన్ ఇండియా మొత్తం లక్ష్మీస్ ఎన్టీఆర్ 356 మంది చూసుంటే అందులో ఈడొకడు. ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ అవుదామనేది వీడి చిన్న కళ. స్నానమైందా? దేవుడికి దండం పెట్టుకో. అమ్మా, రోజు దేవుళ్ళకే దండం పెట్టుకుంటున్నా. రాముడు, వినాయకుడు, శ్రీనివాసుడు, జగన్నాథుడు, శివుడు. వీడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు అంటూ అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు. థ్యాంక్ యూ సార్. ఏరా రఘుపతి, కొత్త గాలి తిరుగుడేనా? ఏబిసిడీలు ఏమన్నా వచ్చా? వచ్చు. ఏబిసిడిఎఫ్ మీ తాత ముడ్డిట్టం. పట్టుకోడా నెట్టి దెబ్బలు తినే రోజులు దగ్గర ఉన్నారు నీకు. రేయ్ రాఘవ ఎక్కడ్రా? ఈ టైంలో ఇంకెక్కడ ఉంటాడు రా? మొట్టమొదటిసారిగా ఇండియా ఎప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది? ఏ 1882, బి 1883, సి 1982, డి 1980. 1882 అనుకుంటున్నా. కాదండి, 1883 అనుకుంటా. మీ ఇద్దరు తప్పే. 1982. అసలేం ఆలోచించకుండా తప్పు చెప్తున్నాడు చూడండి. ఇతనే మన రాఘవ. ఎలాంటి క్వశ్చన్ కైనా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ చెప్పడం ఇతని స్పెషాలిటీ. వీళ్ళ ఫ్యామిలీలో వీడే కొంచెం బెటర్ అండి. వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన ఆన్సర్స్ అప్పుడు కనీసం క్రికెట్ లో 1 డే మ్యాచ్లు కూడా స్టార్ట్ అవ్వాల. పైగా వీళ్ళు చూసేది ఆల్రెడీ నిన్న చూసిన మీలో ఎవరు కోటీశ్వరుడు రిపీట్ ఎపిసోడ్. ఇక ఆలోచించండి వీళ్ళ ఐక్యూ లెవెల్స్. ఆ ఆన్సర్ 1983 అని వీళ్ళకి ఎప్పటికీ తెలియదు. 1982 కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్ తో రాఘవ వాళ్ళ కొడుకు జీనియస్ అన్న బిలీఫ్ లో వాళ్ళ అమ్మా నాన్న. ఇతను 5th క్లాస్ డ్రాప్ అవుట్ బై చాయిస్. అదే పాపం ఇంకో చాయిస్ లేక. ఎప్పటికైనా మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్లి ₹1 కోటి గెలవాలనేదే వీడి డ్రీమ్. ₹1 కోటి ఏమో గానీ ఆ ప్రోగ్రామ్ కి వీళ్ళు పంపిన SMS లకైన ఖర్చులతో ఒక మధ్యతరగతి కుటుంబం 10 సంవత్సరాలు రీఛార్జ్ చేసుకోవచ్చు. రాఘవ పంక్చర్ షాప్ స్పెల్లింగ్ లాంటోడు. అది కరెక్ట్ గా రాయరు,
వీడు కరెక్ట్ గా చెప్పడు. నెవర్ ఎవర్ నెవర్ ఎవర్. రేయ్ కెమెరా తెమ్మన్నా తెచ్చావా? తెచ్చారా? ఇదిగో. అమ్మా ఏంటి నాన్న త్వరగా రా. నాన్న నీళ్ళతో ఏం చేస్తున్నావు? ఇట్రా. మనకి ఏ క్షణంలో అయినా మీలో ఎవరు కోటీశ్వరం నుంచి కాల్ రావచ్చు. అందుకని మనం ముందుగానే వీడియో తీస్తున్నాం. సరేనా? వస్తుండా. రేయ్ నేను రెడీ. మీ ముగ్గురు లోపల నుంచి నడుచుకుంటే ఇక్కడ రండి. ఓకేనా? ఓకే ఓకే. అన్న నీ హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు ఇదే వీడియో వస్తుంది. యాక్టింగ్ అదిరిపోవాలి. యాక్షన్. హాయ్ అండి, నా పేరు రాఘవ. మా అమ్మ మా నాన్న మాది తిరుపతి పక్కన వడమాలపేట. మా నాన్నగారికి 3 ఎకరాల పొలం ఉండేది. అలాగే 4 ఆవులు 3 గేదెలు ఉండేవి. మొన్న వరద వల్ల పొలం మొత్తం పాడైపోయింది. పంట చేతికి వచ్చేలోగానే కట్ కట్ కట్. అత్త ఈ డైలాగ్ చెప్పేటప్పుడు నీ కంట్లో నీళ్లు రావాలని చెప్పా కదా. మర్చిపోయినాన్రా. సరే గుర్తు పెట్టుకో. ఎడమ కంటి నుండి 2 అంటే 2 నీటి చుక్కలు రావాలి. ఓకేనా? అట్నే మళ్ళీ ఫస్ట్ నుంచారా? అవునరా. రెడీ యాక్షన్. మాది తిరుపతి పక్కన వడమాలపేట. మా నాన్నగారికి 3 ఎకరాల పొలం ఉండేది. అలాగే 4 ఆవులు 3 గేదెలు ఉండేవి. మొన్న వరద వల్ల పొలం మొత్తం పాడైపోయింది. పంట చేతికి వచ్చేలోగానే ఏంది ఆ తోరాక్షన్ చేస్తుంది? నేను కానీ మీరెవరు కోటీశ్వరంలో ₹1 కోటి గెలిస్తే మా ఊరిని దత్తత తీసుకుని బాగు చేస్తాను. అలాగే మా అమ్మ నాకు కారు కొంటాను. ఎవరి కారు మీద డాడ్ గిఫ్ట్ మామ్ గిఫ్ట్ అని ఉంటది. నేను మా అమ్మ నాకు కారు కొని తన గిఫ్ట్ అంటే చూడాలను. కట్. చోలు పోండి. అయిపోయిందారా? అయిపోయిందిరా. సూపర్ చేసావు. కానీ ఇంకొన్ని తీయాలరా. ఇంకేమన్నాయి? వ్యవసాయానికి నీళ్ళు లేక మా ఊరు పొలాలన్నీ ఎండిపోయాయి. కనీసం కడుక్కోవడానికి నీళ్ళు లేక మా ఊరు పిల్లకాయల ముడ్లు కూడా ఎండిపోయాయి. బడికి పోయి పాటలు నేర్చుకోవాల్సిన సూర్యగాడు బర్రెలతో కలిసి పాటలు పాడుకుంటున్నాడు. అవ్వల్లో చాడీలు చెప్తున్నప్పుడు చాలా ఆయాసపడుతున్నారు. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మా ఊరి ఆడవాళ్ళ బిందెల నిండా నీళ్లుండాలి. వాళ్ళ గుండెల నిండా నేనుండాలి. బడి కట్టాలి, ట్యాంక్ కట్టించాలి, హాస్పిటల్ కట్టించాలి, రోడ్లు వేయించాలి. చాలా చేయాలి. మా ఊరిని మార్చి గ్రామ పెద్దనవుతా. అందుకు నాకు ₹1 కోటి కావాలి. నేను గెలవాలి. బా ఏం చేసావురా నువ్వు? ఇంత తెలివిగా తీసావురా. ఎంతైనా ఎప్పటికైనా మా ఊడు రాకేష్ కంటే గొప్పడవుతాడు. నిజంగా ఈ వీడియోలు రాఘవే చేశాడా? పదరా పోదాం. తెక్కకొచ్చిన వాళ్ళారా, ఎంతసేపు గాలి తిరుగుడు ఆగిత్తం పట్టిన పనులు. చదువు గాలి కోదిలేసి ఊరు తిరుగుడేందిరా? ఎప్పుడు ఇంట్లో అడగరారా పెతర్నాయాలారా? ఈ ఊర్లో పెతర్నాయాలు వీళ్ళిద్దరే కాదు, ఇంకొకడు కూడా ఉన్నాడు. హియర్ కమ్స్ రాజారాం, ద ఫాస్టెస్ట్ బౌలర్ ఆఫ్ ఇండియా. అవుదాం అనేది వీడి కళ. యాటిట్యూడ్ మాత్రం అదే నిజం అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ స్లిప్ లోకి రా అన్న. అది 1వ స్లిప్, ఇది 2వ స్లిప్. నువ్వు యాడుండవో నీకు తెలిసిన 1.5 స్లిప్. ఇంకొంచెం జరగన్నా. జరుగు. అంతే అంతే. వాళ్ళు అన్న నువ్వు డీప్ మిడ్ వికెట్ మీదకి వెళ్ళు. దిలీపన్నా నువ్వు గల్లీలోకి పో. అన్నా కొంచెం జరగన్నా. నో ఫుల్ కవర్ నా. చాలరా కొంచెం. అది నో బాలా. అన్నా మీరంతా మోసం ఆడుతున్నారన్నా. కావాలంటే వీడియో చూద్దాం రా. గ్రీస్ దాటాడు ఉంటాడు. లైన్ వడమలపేటలో ఉంటే కాలు తిరుపతిలో ఉండదు కదరా. ఏందిరా చెత్త బౌలింగ్. పాపం అరచేయి చిన్నది కదా, ఇంకా సరిగ్గా బాల్ మీద గ్రిప్ దొరకలేదు. ఊర్లో ఆడే ప్రతోడి బౌలింగ్ లో 6 కొట్టినోడే. ₹50 గోవిందా. ఈజీ క్యాచ్ అన్నా డీప్ మిడ్ వికెట్ లో. ఇంక నువ్వు బౌలింగ్ వేసింది చాలే గానీ వెళ్ళే డీప్ మిడ్ వికెట్ బయట బెంచీ మీద కూర్చోపో. వెళ్ళా
మనోడు మలింగ ఫ్యాన్లే. ఎప్పటికైనా మలింగ అలాగా పెద్ద బోర్ రావుదామని ఫిక్స్ అయ్యాడు. ఆ ప్రాసెస్ లో ఒకసారి మలింగ అలాగా కటింగ్ కొట్టాడు. వాళ్ళ అమ్మ వీడిని కోహ్లీలాగా చితక్ కొట్టింది. ఇతని మాటలు బట్టి ఏదో పెద్ద ఇంగ్లీష్ వచ్చు అనుకోబాకండి. క్రికెట్ లో వాడే పదాలు మాత్రమే వచ్చు. ఇక చదువు అంటారా, హర్ష భోగ్లీనే వీడికి లెక్కల మాస్టారు, సునీల్ గవాస్కరే సైన్స్ టీచరు. క్రికెటే సిలబస్, గ్రౌండే స్కూలు. క్రికెట్ కాకుండా వీడి లైఫ్ లో ఇంకేదైనా ఉందంటే అది వాళ్ళ మామ కొనిచ్చిన పోలీస్ బొమ్మ. ఆ బొమ్మతో వీడేం చేస్తున్నాడు చూడండి. వీళ్ళ ముగ్గురుకున్న కామన్ గోల్ ఒకటే, ఫేమస్ అవడం. వీళ్ళ ముగ్గురుకున్న కామన్ శత్రువు కూడా ఒకటే, రాకేష్.